అయ్యా తెలంగాణ ఆబ్కారీ మంత్రి జూపాలి కృష్ణారావు సారు ఇక చెప్పుర్రి. స్పష్టంగా బస్సు డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనబడుతుంది. వినరా మంత్రి సార్ ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకొని చేస్తాం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్రాణాలను తీసుకురాలి. రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకు, 2 లక్షల రూపాయలు ఎవరికైతే గాయాలైనయో హాస్పిటల్ ఉన్నారో ఆ గాయాలైన వాళ్ళకు 2 లక్షల రూపాయలు చొప్పున రిలీఫ్ అనేది కొంత కూడా జరిగింది. అయ్యా మంత్రి జూపాలి కృష్ణారావు సారు మొదలు మీ చేయి సర్కారు ఇగురంతోనే ప్రైవేటు ట్రావెల్స్ యజమానులను పిలుచుకొని బస్సులు బరాబర్ ఫిట్నెస్ తోనే ఉన్నాయా? బస్సులు నడిపేటోళ్లకు మొదలు ట్రైనింగ్ ఇచ్చిర్రా? ఆపత్తి వస్తే ఎట్లా స్పందించాలో వాళ్లకు ట్రైనింగ్ ఇప్పిస్తే ఇటువంటి ప్రమాదాలు అయినప్పుడు ఎవరి ప్రాణాలకు ఏం కాకుండా కాపాడేటట్టు ఉంటారు కదా సారు. అయినా ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? పోయిన పానాలు తిరిగి రావు కదా. ఇప్పటి సందైన బస్సు డ్రైవర్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఎటువంటి పొరపాట్లు కూడా చేయకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలి. అట్లనే పెద్ద పెద్ద బస్సుల మంటలు ఉడితే వెంటనే బస్సుల మొత్తం మంటలు నిండకుండా ఫైర్ సిస్టమ్ పెట్టి మంటల నుంచి రక్షణ పొందేటట్టు ప్లాన్లు చేయాలి సారు. అప్పుడే ప్రయాణికుల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.